అత్యాశ కాకి. అనగనగా వారణాసిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి పెద్ద ఇల్లుంది. ఆ వ్యాపారి వంటవాడికి వంటగదిలో ఒక బుట్టలో అందమైన పెంపుడు పావురం ఒకటుండేది. వంటవాడు ఆ పావురానికి అప్పుడప్పుడు పప్పుధాన్యాలు వేస్తూ ఉండేవాడు. ఆ పావురం ఉదయం పూట ఆహారాన్వేషణకు బయటకు వెళ్లి రాత్రి వేళకి తిరిగొచ్చేస్తుండేది. ఒకరోజు ఒక అత్యాశగల కాకి వంటగదిలో జోరుగా ఎగరసాగింది. వాళ్ళు చేపల్ని వేపుతున్నారు. ఈ పావురం ఎంత అదృష్టవంతురాలు. నేను కూడా వంటగదిలోకి మార్గాన్ని చూసుకుని ఈ పావురం లాగానే దానిని నా నివాసంగా చేసుకుంటాను. అప్పుడు రోజు చేపల వేపుడు ఇంకా ఎన్నో రుచికరమైన పదార్థాలు నాకు దొరుకుతాయి. కొంతసేపటి తర్వాత పావురం ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఆ టక్కరి కాకి పావురాన్ని అనుసరించింది. ఏ కాకి, నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు? నేను నీతో స్నేహం చేద్దామనుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఆహారం కోసం వెతుకుదాం. నేను శాకాహారిని. నేను ముఖ్యంగా వంటవాడిచ్చే పప్పుధాన్యాలు, పాలు మాత్రమే తీసుకుంటాను. ఏం పర్వాలేదు. నువ్వు పప్పుధాన్యాలు తీసుకుంటే నేను పురుగుల్ని ఏరుకుంటాను. అలాగే ఇంకో విషయం, నేను నీతోనే ఉంటాను. సరే, నాతో రా. నువ్వేం కాని పనులు చెయ్యకు. మొత్తానికి ఎలాగైతేనే పావురం నమ్మకాన్ని సాధించాను. సాయంత్రం పావురం తన ఇంటిలోని వంటగదికి వచ్చినప్పుడు కాకి దానితో పాటొచ్చింది. వంటవాడు పావురాన్ని కాకిని చూసినప్పుడు, మన పావురం కాకిని తన స్నేహితుడుగా తీసుకొచ్చింది. అందుకని దానికోసం ఇంకో బుట్ట వేలాడదీయాలి. ఆ కాకి తను అనుకున్నట్టుగానే ఆ వంటగదిలోని ఇంకో బుట్టలో నివసించడం మొదలుపెట్టింది. నేను 2వ అడుగులో కూడా విజయం సాధించాను. ఇప్పుడు నేనింకా వంటవాడు చేసే చేపల వేపుడు కోసం, ఇతర పదార్థాల కోసం వెతకాలి. నా పుణ్యం బాగా పుచ్చింది. నా ఎత్తు చాలా బాగా పనిచేసింది. ఇలా చూడు, రేపు మన యజమాని తన మిత్రునికి ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. చేపల్ని తరిగి శుభ్రం చెయ్యి, చేపల వేపుడు తయారు చేయడానికి. అంటే రేపు నాకు చేపల విందు ఉందన్నమాట. అయితే రేపు నేను ఇక్కడే ఉండాలి. ఒంట్లో బాగాలేదని, తనతో ఆహారాన్వేషణకి రావడం లేదని నా మిత్రుడికి చెప్పి ఒప్పించాలి. నేను ఏదో నాటకం ఆడాలి. ఏమైంది మిత్రమా? నాకు కడుపు నొప్పిగా ఉంది. బహుశా ఈవేళ నేను తిన్న పురుగుల వల్ల కాబోలు. ఒకవేళ రేపు నువ్వు తినాలనుకుంటున్న చేపల వేపుడు గురించి కాదు కదా. వంటవాడు తన సహాయకుడితో చెప్పిన మాటలు నేను విన్నానులే. అందుకే చెప్తున్నాను మిత్రమా, ఎలాంటి తప్పుడు పని చెయ్యొద్దు, ప్రమాదంలో పడతావు. మరునాడు కాకి పావురంతో బయటకు వెళ్ళలేదు. కాకి ఒంట్లో బాగోలేదని పావురంతో అబద్ధం చెప్పింది.
నువ్వు వెళ్ళు, నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఇంట్లోనే ఉంటాను. చూడు కాకి, నాకు తెలుసు నువ్వెందుకు ఇంట్లో ఉంటున్నావో. నేను మళ్ళీ చెబుతున్నాను, మనుషుల ఆహారాన్ని ముట్టుకోవద్దు. రా వెళదాం. నీ సలహాకి నా కృతజ్ఞతలు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఓ, ఇదంతా నాకే. నాకెంత కావాలో అంతా తింటాను. దొంగ కాకి, నీకు ఆశ్రయమిచ్చిన నాకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? ఉండు, నీ పని చెప్తాను. నీ ఈకలు పీకి నిన్ను మసాలా నూనెలో వేసి చేపల్ని వేపినట్టు వేపుతాను, రావే. వంటవాడు కాకిని పట్టుకొని దాని ఈకలు పీకి కారంలో ముంచి నూనెలో వేస్తాడు. సాయంకాలం బయటనుంచి వచ్చిన పావురం కాకి దుస్థితిని చూస్తుంది. పాపం, అత్యాసమిత్రమా, నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అందుకు తగిన గుణపాఠమే నీకిది. దురాశ దుఃఖానికి చేటు అనేది ఈ కథలోని నీతి.